బాబాయ్ ఏమంటారు బోటుగా పోది వ్యవహారం గుడారం అరే ఇప్పటికి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు డిఫరెంట్ బడ్జెట్స్ లో చిన్న నుంచి పెద్ద వరకు డిఫరెంట్ స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు నుంచి రేపటి వరకు మనల్ని చేయబోతున్నారు స్మాల్ టు బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్ లో ఓవర్ నైట్ సర్వైవల్. సో వీళ్ళు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ లో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత బయటకు వెళ్లకుండా రేపు మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. సో చూద్దాం ఎవరు ఎట్లా సర్వైవ్ అవుతారో ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దగ్గర టోటల్ 5 స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. ఈ 5 స్విమ్మింగ్ పూల్స్ లో ఎవరికి ఏది వస్తుందో ఏం కథ అని చెప్పేసి వాళ్ళు నత్తిరి లేచి డిసైడ్ అయితే అవుతారు. కమా ఫస్ట్ ఎల్ లోనికి పెద్దది, సెకండ్ ఎల్ లోనికి చిన్నది, థర్డ్ ఎల్ లోనికి ఇది, ఫోర్త్ ఎల్ లోనికి ఫిఫ్త్ ఎల్ లోనికి కనబడే వాళ్ళు ఎట ఎక్కువ ఎవరు లాస్ట్కి వెళ్ళాలి. నేను మంచిగా కూర్చోవచ్చు. ఫస్ట్ నేనే అలా సేమ్ అబ్బా తెలియట్లేరు. వెళ్తామా కడత పెద్ద అయిపోరా. అరే వచ్చేసి పెద్ద స్విమ్మింగ్ పూల్ కు పోబోతుంది కొర్రమట్ట. అరే సెకండ్ ఈ స్విమ్మింగ్ పూల్ రెండు పెద్ద బర్రెలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇద్దరు నారా ఇద్దరు నాలుగు కేసిన లాస్ట్. ఓకే ఫస్ట్ చెప్పు ఏదైనా లాస్ట్. ఒక్కొక్క స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే టీ శేఖర్ గానికి పెద్ద స్విమ్మింగ్ పూల్. దీంట్లో ఆడికి ఇడికి బొర్ర వచ్చి కాకపోతే రాత్రి వండుకోరా ఆ విషయం మనకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి దీంట్లో ఆ కురాన్ పెద్దగా వచ్చినాయి. వీడ వండుకోవచ్చు ఇలా చేతులు పెట్టుకొని. థర్డ్ వచ్చేసి మనకి ఇటువంటి పర్ఫెక్ట్ సెట్ అయ్యేది వచ్చింది మనకు బరాబర్. నెక్స్ట్ బాబాయ్ చూడొచ్చు. బాబాయ్కి వచ్చేసి ఇది వచ్చింది. లాస్ట్ లో రాగ్గానికి వచ్చేసి వచ్చింది. రాగ్గాన్ ప్లేస్ లో తాజా ఉంటే అయిపోతుండే. రేపు నుంచి తీసే వీడియో అన్నిట్లలో మాక్సిమం వాడిన ఇద్దరు ఉండడానికి ట్రై చేస్తాము. సో ఇక పైన మీరు చూసినట్లయితే వీళ్ళు స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి బయటకు వెళ్ళకుండా మొత్తం దీంట్లోనే సర్వైవ్ అయితే కావాలి రేపటి దాకా. సో చూద్దాం ఎట్లా సర్వైవ్ అవుతారు ఏం కదా. ఇది అటువైపు ఇటు వచ్చింది లాస్ట్ ఈ రెండు అదే ఇళ్ళకి రానుండే. నేను అలా బాబాయ్ గారు వీడికి వచ్చి వీడికి వస్తే నాకైతే పెద్ద స్విమ్మింగ్ పూల్ వచ్చింది. ఆరాంసే బొర్రొచ్చిలా కానీ పండుకోరా నైట్ ఇబ్బంది అవుతుంది. పండుకోవచ్చు పర్లేదు ఏం ఇట్లా పండుకుంటే అయిపోయా. వాళ్ళకు చిన్నవి మొత్తం గాలిలోనే ఉంటారు. సగం నీళ్ళు సగం వాళ్ళు అయితే సగం గాలి ఉంటారు. అంటే పైన ఉండే వరకు చలి పెడతారు. వాళ్ళకు మొత్తం మునే వరకు ఏం కాదు. సగం గాలి ఉంటారు. ఎవరు ఉంటారు గాలి గాలి బాబా బాబా బాబా. నాకైతే చిన్న వచ్చింది మంచిగా నయ్యం అనిపిస్తుంది. ఎందుకంటే బయటకి సగం బాడీ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి కూడా అనుకోండి. ఇట్లా ఆరామ్స్ ఇట్లా ఏం కాదు. నాకు కూడా ఇది వచ్చింది మస్తు ఉంది. మొత్తం ఉంది కింద. ఇది మొత్తం మొత్తం ఉందా ఇది నిజంగా? నిజం సూపర్ ఉంది ఇది అయితే. నిజంగా మెత్త ఉంది. ఏదేమైనా నాది కూడా బందోబస్తే ఉంది. ఏం కూర్చోవచ్చు అంతే. పండుకునే కూడా కొంచెం ఇబ్బంది. నాకు అందరికంటే చిన్న వచ్చింది మంచిగా. వాళ్ళకి పండుకుంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది. మంచిగా పండుకోవచ్చు ఇట్లా.
చిన్న ఉంది మళ్ళీ కింద మెత్త ఉంది వాళ్ళకంటే అనుకోవచ్చురా చూడవచ్చు వెళ్ళు చల్ల ఉన్నాయి మన కాంప్రమైజ్ లేదు మనకి తిన్న మనకు పెద్ద రాలేదు కాబట్టి పెద్ద మీద పోతాం వాడు ఎట్లా నానిండ్రా అది కొర్రమాట ఎట్లా నానింది మనం ఎంజాయ్ చేద్దాం రా ఎందుకురా రావడం కాదు నేను దగ్గరనే ఎక్కువ నేను నా దగ్గరికి వెళ్ళి ఎక్కువ తెచ్చారా సారీ నీ కురుకుడా నీ కురుకుడు వాడు తీసుకున్నావు ముగ్గురు ఫుల్ ఫుల్ అవుతావు నీకు అసలు తీసుకుని వాళ్ళు అడుగు నాకు సంబంధం లేదు అది 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 ఉంది బాబాయ్ తిన్నది కొందరు ఐటమ్స్ పోతే కొందరు ఐటమ్స్ పోవు పోయిన వాళ్ళు బాధపడద్దు అట్లా నీ ఏముంది గుంజుకోవద్దు అవి ఫేవరెట్ రావాలి ఇవ్వలేరు చెప్పు ఇవ్వలేరు చిన్న ఉన్నాడు అలవాడు ఖచ్చితంగా కాదు కాదు మరి ప్రభాసా నీ ఫేవరెట్ చెప్పా చెప్పు వాళ్ళు నీ ఫేవరెట్ ప్రభాస్ నాకు విజయ్ విజయ్ దేవరకొండనా ఆరేండు చూసినావా ఓకే ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు చెప్పారో ఆ ఫేవరెట్ హీరోకి సంబంధించిన పాట పాడాలి అంతేనా గాంతానికి ఎరుక్కొని సాయన పేదోడంటే నీకు ఎందుకు ప్రేమ నా పాట సెట్ 2 నిమిషాల పాట ఇగో జాంబియాడు కురుకురే పొట్ల వేసిండు అక్కడ దిక్కు అది తీసుకుంటూ మచ్చమని నా కూడా గుంజుకున్నాడు నా బౌన్స్ బిస్కెట్ ఇవ్వాలి అన్న లోపలికి ఒకటే ఉంది పైసలు లేకు పాట పాడినాని తర్వాత అరే బిస్కెట్ ప్యాకెట్ అది గాంతాడు ఉంది అక్కడ ఉంది నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ 3 అయితే ఒకటి గుడ్డే ఒకటి కేకు ఒకటి అదేంది మన మచ్చ తీసుకున్నాడు మొత్తం 3 ఐటమ్స్ వచ్చినాయి ఇదొకటి వీటితోటి రేపటి దాకా ఎంజాయ్ చేయాలి నాది నాది ఒకళ్ళు తీసుకున్నందుకు నాకు బరాబర్ వచ్చింది రోజు అబ్బో బాబాయ్ ఒకసారి క్యాంపింగ్ లా పాత్రం గుడిసెకు కోసమని కట్టెలు పాత్రం కట్టె కింద పేపర్ పెట్టి నేను తీసుకోలే డైరీ మిల్క్ ఇగో ఇప్పుడు జమాల ఇప్పుడు కట్టె కింద పెట్టి నేను తినలే అంటుడు వద్దు ఇక నీ గురించి తెలుసు ఇక కవర్ చేసుకోక బాయ్ అబ్బా ప్లీజ్ ఏంది ఇది ఓల్ తీసుకునేది ఏంటి దీని ఐటమ్ ఏంటి కేకు గుడ్డే నాకు బౌన్స్ పోయింది గాయస్ కేక్ అయితే చేసినా ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్ వచ్చేసి ఒకటే గుడ్డే ప్యాకెట్ గుడ్డే ఈ రోజు గుడ్డే అందుకనే ఇక్కడ పెట్టుకున్నా గుడ్డే గుడ్డే కాదు మౌన్స్ మ్యాజిక్ కాదు ఇక్కడ గుడ్డే ఉంది రైడా ఏడుంది పడవచ్చు బాబాయ్ ఏమంటారు బోటుగా నా స్విమ్మింగ్ పూల్ లా 2 పడవలు అయితే తిరుగుతున్నాయి పడవలు ముసలిగా తాబేలు గింతే అట్లా వస్తున్నావు తలకే బయటకు వెళ్ళి నాకు ముసలి ఏమున్నావు
గాయస్ కురుకురే ఎస్కేప్ నాది నేను తెచ్చుకున్నా. బాబాయ్ దొంగ, బాబాయ్ చూడు, దొంగ బాబాయ్ పెద్ద దొంగ, దొంగ బాబాయ్ దొంగ, బాబాయ్ దొంగ, బాబాయ్ దొంగ, బాబాయ్ దొంగ, బాబాయ్ బాబాయ్. అంటే బాబాయ్ ఇన్ని రోజులు దొంగతనం చేసి ఓకే యాక్సెప్ట్ అంటున్నాడు. చూడు గాయస్, ఇంత ముందే జాంబియా నాకు ఫుడ్ ఐటమ్స్ మొత్తం తీసుకుండు. నువ్వు మొత్తం ఎన్ని నాకేం అర్థం. నేనేం తీసుకోలే. నా ఈ కేకు ఇగో కుర్కురే బిస్కెట్ బ్యాడ్ అంతేనా? ఇప్పుడు కనబడుతుందా? అడ్వాంటేజ్ విత్ కెమెరా. నాది కాదు తెలుసు, అర్థమైంది. లోపలికి వచ్చి మస్తు సేపు అవుతుంది. నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏమేంటి అంటే ఇగో ఈ మసాలా బాల్స్ ఒకటి, బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, అట్లే ఇగో ఈ కేక్ ఒకటి వచ్చింది. అట్లే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వచ్చేటివి ఉన్నాయి. అన్నది ఇంకా తెస్తున్నా అన్నాడు. వచ్చినాక ఈ నైట్ మొత్తం ఇవి తినుకునే సర్వైవ్ అయితే కావాలి. ఇప్పుడు అంటే ఇక ఫ్రూటీ ఒకటి తెస్తా అన్నాడు. గాయస్ అన్ననైతే ఇంకేం ఐటమ్స్ తీసుకొస్తాడా అవర్లోపు. నేను తుట్టింటికి అన్న గాయస్ అన్న ఏం లేడు అట్లా చెప్పినా నేనే. అన్న ఏం లేడు, అన్న ఏమో ఎత్తడా బాబాయ్ తిట్టినా తినాలి ఇక అయిపోయింది. నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే బింగో థ్రిల్లింగ్ టమాటా అన్నమాట, కేక్, జిమ్ జామ్ బిస్కెట్ ప్యాకెట్, ఇవైతే వచ్చినాయి. నాకైతే మంచిగా సోఫా మీద కూర్చున్నట్టుంది. నాకు మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నా. ఏ తట్ట బండికి సరిపోతుంది. నీకు వచ్చిన వాళ్ళు వండుకోవాలి. నీకు అరుగుతున్నా అంతే, నేను అట్లా ఏముంటానని నేను మొత్తం ఇట్లా మంచి వరితే సోఫా లేదు జరుగు జరుగు జరుగు. నీకు ఆడుతున్నా నాన్న కానదుగా, నేను ఆడుతూనే ఉంటున్నాను. నేను లే నాకు వచ్చిన ఐటమ్లో నేను కేక్లా ఆడుతున్నా చిన్న. నాకు ఇవ్వాలి కాదు, మంచిగా ఆరామ్సే ఒరగచ్చు, ఏం కాదు. కానీ చలి పెడుతుంది రాత్రి, ఎట్లుడో ఏమో. మొత్తం ఇలా మండి బుర్రచ్చిగా ఆరామ్సే. బయటకు కొంచెం ఉన్నా చలి పెడుతుంది. వాళ్ళకైతే సగం నానీరు సగం లోపల ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి చలి పెడుతుంది. ఈ ఓవర్ నైట్ అయితే సర్వైవ్ కావాలి అని వరకు వచ్చిండు. ఫేవరెట్ హీరో అని అడిగిండు ఎవరు అని, ప్రభాస్ అని చెప్పిన. ప్రభాస్ పాట ప్రిపేర్ కమ్మన్నాడు. నేను పని ప్రభాస్ ఫ్యాను, ఇద్దరం ప్రిపేర్ అవుతాం. నాకు పాట తెలిసింది కానీ ఆగు బాబా నుంచే చిన్న అంతరాయం అయితే జరిగింది. ఇప్పుడు కొన్ని క్షణాల క్రితం ఇగో ముసళ్ళక్క చూసి నిబంధక రప్పని తుంకిండు. కర్మ నా కుర్కురే నేను తినే బాకీ భాగ్యం కాదు, కర్మ. నాకు వచ్చిన ఐటమ్స్లో ఏమి ఇవ్వాలంటే అట్లా ఇయ్య, ఇది ఇప్పుడు అనుకుంటాను కానీ చేదు ఉంటుంది. పాట ఎన్టీఆర్ ఆగు. చెప్పు అబ్బా ఇవరు ఆల్రెడీ పాట పాడుతున్నాడు. ఒక ఎన్నిసార్లు, ఒక 50 సార్లు అంటే సెట్. అది పాట కాదు, పాట కాదు, కాదు కాదు పాట కాదు, మనిషికో పాట అన్నాడు. అది వాడు ఇంకేంటి కన్నా ఆడ వండుకున్నాడు పాడు. బాగా ఎక్కువైంది. కన్నకు కూర బాగున్నది. కన్నా తిన్నాడు, పండుకున్నాడు. కన్నయ్య బాబాయ్, కన్నయ్య కన్నీ అన్నా బాయ్. గుడ్డే నీ కూడా ఆయన మళ్ళీ
మచ్చా ఇన్ని రోజుల ఛాలెంజ్ వల్ల దాంట్లో దీంట్లో లేడు కదా ఆ ఉండే ఖర్చు మొత్తం చూసుకుంటాడు ఇక నా ఇద్దాం అనుకుంటే తిను బాబాయ్ తిను నా కోసం చెప్పు లోపల బాగా గాయస్ జామియాన్ డొల్లా సేమ్ జామియాన్ లెక్కనే ఉంది ఏముంది అక్కడ స్పాన్సర్ బాబాయ్ నా అందుకుని ఒకటి ఇస్తాను బాబాయ్ నా అందుకుని ఒకటి ఇస్తాను బాబాయ్కి అయ్యో ఇది కూడా బాబాయ్కి నా అందుకు ఇగో బాబాయ్కి నా అందుకు సహాయం నీకైతే అస్సలేదు అబ్బో దానం చెప్తారా మేము అనాథ బాధితునికి ఆకలి తిప్పలు తీర్చినందుకు మీ అందరికి ధన్యవాదాలండి మనం వద్దు అనుకున్నప్పుడు మనకు ఫుడ్ ఐటమ్స్ అన్ని వస్తాయి ఇగో వస్తూనే ఉన్నాయి నేను కూడా ఇస్తున్నా నేను కూడా ఇస్తున్నా ఎందుకు ఎడుతున్నావు తిను యూనియన్ ఇచ్చిన ఒక బిస్కెట్ ప్యాకెట్ గుడ్డ ప్యాకెట్ ఇచ్చిన ఇచ్చిన తీసుకోలే అది బాబాయ్ ఇలా నీకు భాగ్యం లేదు ఇలా నీకు భాగ్యం లేదు అందుకని ఒక్కటి లేవు ఇక్కడ బాబాయ్ తీసుకో బాబాయ్ కేకులతో కడుపుండి ఏమవుతుంది ఇక వీడేమో మంచి మంచి తీసుకుని అన్ని పడితే అవి ఇస్తాడు సరే తీసుకో నీ బిస్కెట్ ఇస్తాడు ఇదే మంచి ఉంటుంది ఇంకా జేబు పెట్టుకుంటా ఇది పొట్టంది ఖరాబ్ కానీ ఖరాబ్ ఇద్దరు ప్లాన్ వేసుకోరు ప్లాన్ త్వరలో అమలు చేయబోతున్నాం త్వరలో ఏంటిది ప్లాన్ అట అమలు చేస్తారట చూద్దాం ఏం ప్లాన్ చూద్దాం అమలు ఏ ముందు చెప్తాను అల్లుడితో పాటలు చెప్పామన్నా నువ్వు ఓల్డ్ ఫ్యాను నువ్వు ఓల్డ్ ఫ్యాను నీకు నేను చెప్తాను నాకు అల్లు అర్జున్ పాటలు జామియాన్ కదా అల్లు అర్జున్ పాటలు కావాలి బాహుబలి గోల పెట్టే అగ్గి పెట్టే అవన్నీ నీకే గోల 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 పెట్టినదిరో గుండెలోన నువ్వే అడిగినావు వాడే అడిగాడు చెప్తేనేమో మళ్ళా పాడొద్దు అని అంటున్నాడు పండి లీలని బోర అవుతుంది అది బంటి ఇగో అది సేమ్ నారెక్కడే ఎత్తుంది నీ చిప్స్ ప్యాకెట్ ఉండేది చిప్స్ అంటే కుర్కురే కాలసందులు ఉన్నాయి ఒక్క జడికితే ఇలా పడతాను మొత్తం 2 కుర్కురేలు వచ్చినా ఓడతలేదు వాడు అదొకటి నాదే వీడు మెల్ల కుందేలో లాస్ట్ గిది మరి బాలకి మస్తు మంచి పాటలు ఉంటాయి జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై కాదు జై సింహ జై సింహ నిలబడుతున్నా నీళ్ళు వాడుతున్నాయి చలి పెడుతుంది చలి స్టార్ట్ అయింది మొత్తం వణుకుతుంది చలి పెట్టదు అయ్యా చలి ఎప్పుడు పెట్టద్దు పన్న మెల్ల వీళ్ళకి ప్లాన్ వేసారు మెల్ల తీసుకున్నామని నీళ్ళ లోపలనేమో చలి పెడతలేదు బయట సైడ్ అయితే ఘోరంగా పెడుతుంది బాబాయ్ మీదే ఎత్తుంది చెత్త అంతే మీదే మచ్చా ఇప్పుడు మచ్చా డెకరేషన్ చెప్తున్నా వెనకాల నిజంగా బాబాయ్ ఫస్ట్ నుండే లేపిర్రు మెల్ల ఒకటి లేపేసారు పక్క చెప్తున్నా స్టార్టింగ్ లో లేపిర్రు యుద్ధం దొరికేదాకా అందరు కలిసి దొంగ దొంగ అన్నారు నన్ను ఇంకా నాకు కొంచెం శేర్షాగం అయితే తింటారు నాది కాకపోతే అది చెప్పు చూసినా అది నాదే అది స్టార్టింగ్ లో వేసుకుర్రు సైడ్ కి వేసేసారు బాబాయ్ పేరు కాదు బాబాయ్ దొంగ దొంగ అన్నారు మన ఇద్దరు అన్పేరు ఇప్పుడు
ఇద్దరు పొత్తులు వచ్చింది ఏమో ఇద్దరు పొత్తులు వచ్చింది గిళ్ళు ఉంది మధ్యలో మేము తిన్నాం తీసుకోండి గిట్ పెట్టుకో ఫోన్ తినంతే నా అమ్మో నాదమే కనబడ్డది వీళ్ళకు అబ్బా నా అయితే ఇలా వారేసుకునే ఎవ్వరు ఆరాంసే ముట్టుకోరు ఇక శేఖర్ బాయ్ తీసింది అప్పుడు స్టార్టింగ్ గిడదు ముఖం చూపిరండి శేఖర్ బాయ్ తీసి మళ్ళీ నా మీద నొక్కుతో వాడు రాలే అందుకే నేను స్టార్టింగ్ అలాగే రాలేదు నువ్వు ఆ రెండు ఎంట్రీ అయ్యేటప్పుడే ఉండరు అది కదా కదా ఎంట్రీ అయ్యేటప్పుడే ఉండే గీడికి రాగానే ఎస్కేప్ ఎవరు ఇస్తారా బాబాయ్ తీసుకున్నాడు బాబాయ్ సీట్ వారేసి మా గీడికి వచ్చింది మా ఇద్దరు పొత్తులు ఒకటి వచ్చింది మేము తిన్నాం ఫోన్ తీ పోతావని కానీ ఫోన్ తీయట ఫోన్ తీ మనకు 2 కుర్కురే ఉన్నాయి వీళ్ళందరు ఇట్లా బుక్ అయ్యి బాబాయ్ బుక్ అయ్యాడు పాపం ఇలా ఇలా బుక్ అయింది ఎవరు బాబాయ్ బాబాయ్ బుగ్గ ఎలా అందరు కలిసి బాబాయ్ హాన్ చేసారు పాపం నేను తీసుకున్నా మళ్ళీ ఇచ్చేస్తా రాని పని ఇప్పుడే కానిస్తే ఉన్న కొద్దిగా కురుకురు లాడుతారా నేను తింటున్నా మన ప్లాన్ అమలు చేయాలి ఇప్పుడు చేద్దామా ఓకే ఓకే అదే ప్లాన్ వాళ్ళు తిన్నారు తెలుసురా అయ్యా ఓడైతే కానిస్తున్నాయి కనబడితే అజ్జా కాదా అంతే నాకు అబ్బా నువ్వు అట్లయితే ఓకే నాన్న నింపండి పోతుంది కొసేపు తొండి పన్ని మొత్తం అన్ని ఇల్లు వారబోతుంది అట్లా లేదు కావాలంటే ఇస్తారు బాబాయ్ డౌన్ డౌన్ బాబాయ్ డౌన్ 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 బాబాయ్ దగ్గర కుర్కురే ప్యాకెట్ ఇయ్యాలి బాబాయ్ దగ్గర కుర్కురే ప్యాకెట్ ఇయ్యాలి అది ఎవరి దగ్గర ఇయ్యాలి ఎవరి దగ్గర ఇయ్యాలి అది ఎవరి దగ్గర ఇయ్యాలి బాబాయ్ దగ్గర కుర్కురే ప్యాకెట్ ఇయ్యాలి ఎవరి దగ్గర ఇయ్యాలి అది ఎవరి దగ్గర ఉంది అది ఈవన్ అది ఏదో కింద పెట్టుకున్నాడా గిల్ల గిల్ల వేసుకున్నాడు గిల్ల గిల్ల ఓ ఇదే అన్న తేకన్నది అటే పోని అన్నది వద్దనా. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఏముందంటే ఫ్రూటీ అయితే ఉంది మంచి బుక్క అన్న అంటే పట ఎక్కువ ఎక్కువ పడ్డదండి ఇంకొకసారి అన్న అంటేనే చాలా మొత్తం ఇట్లా ఆడియాకు ఆడే కంటే ఆడిచుడే ముక్కలు వాడాలి చక్కగా నోట్లే 3 పడ్డాయి ఇవి 2 పెద్ద పేగులు ఉన్నాయిరా సగం తాగినాయిరా మనకి 2 సార్లు నాకు ఎంత పోసిందో వీళ్ళిద్దరు కలిసి ఒక్కసారికి అంత తాగారు వీళ్ళు ఇంటికెళ్ళి గతం నూడిల్స్ తాగనే రహా ఎందుకు పోతాం ఇక్కడికి ముంగట అలా మిక్స్ అయినావు టీ శేఖర్ ఫ్రమ్ తమిళనాడు గిటార్ మీద పోతాడు నీ మీద పోయలే నువ్వు పోతాడు నేను పోయకున్నా సరే శేఖర్ కర్రీ అచ్చా అన్న మస్తున్నానా లాస్ట్ కి ముత్కంత ఉంది ఇది నేను తాగుతా ఎప్పుడైనా అడగాలి నువ్వు అడిగిన వద్దా మంచి కొంచెం తానికి బుక్క చాలు చాలు
సుక్కలు చాలా కొద్దా ఇద్దరికి పడరా. చాలా మంచి కింద కోని కోసామని పోతా దాన్ని ఏమంటారు అలాల్ శాఖ పోసిన రాత్రి అన్నిటిని కథం. బాబాయ్ వచ్చేసి నేను వచ్చేసి రాక్ పేపర్ ఆడుతున్నాం. నేను వచ్చేసి బాబాయ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ నీలో గురంగా ఆడుతుంది మెల్లగొట్టు. నేను ఏం చేయమంటున్నాను రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్. నాకెవ్వరు లేరు ఆడనీకి, మీతో ఆడుతున్నా. చలో 1 2 3 రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్. ఒక్కొంతోటి ఆడేది 100 మందితో ఆడుతున్నాడు, అర్థమవుతుందా? మరి రాక్ పేపర్ సీజర్ ఒక్కడ ఆడుకుంటాడు, ఒక్కడ ఆడుకుంటాడు. ఏమని కొడతారు? ఆడియన్స్ ఎట్లా కొడతారు నీకు? ఒక్కడ ఆడుకుంటాడు. వీళ్ళు అప్సెట్ అవుతారు అయితే. చలో మళ్ళా స్టార్ట్. రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్. మీతో ఆడినా లేదా కదా ఒక్కడే ఎప్పుడు నాకు అంతే. సారే నాకు అనిపిస్తా పొట్టు పొట్టు కొట్టారు గెలిచిన వాళ్ళు. అరే మీకు తోడున్నా కదా, నాకు లేరురా ఇవ్వలు. దెబ్బలు కలిసినప్పుడు కొడతా కొట్ట కొట్ట అంటే సెకండ్ ఇస్తా కొడితే కొడుతుంది వాళ్ళకనే నాడా బాగా సురుమాట కొట్టకంటే 10 సార్లు కొడుతూ నానే సురుమాట నాడా. అప్పటికిప్పటికి చలి బాగా పెరుగుతుంది, పెరిగింది కూడా. మొన్నదాకా గాలి వచ్చి మొత్తం కొట్టుకపోయింది ఏడికాడికి. సేమ్ జర అట్లే కొడుతుంది. బాబాయ్ కూడా పెడుతుంది ఘోరంగా. అదే మొత్తం కిందనేమో మంచిగా ఉంది. ఈ పాట మందం నీళ్ళ కింద సైడ్ ఏమో గరం గరం ఉంది, పైన సైడ్ గాలికి ఘోరంగా వణికేస్తుంది పానం. అప్పుడు మంచిగానే ఉంది పరిస్థితి. జర చీకడైనా కొద్దీ కొంచెం 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 చలి పెడుతుంది. మనోళ్ళు అయితే మొత్తం బయటనే ఉన్నారు, వాళ్ళకి చలి పెడుతుందట. ఎందుకంటే వాళ్ళు నాని బయటకు వెళ్ళారు, చలి పెడుతుందట. లేదా మొత్తం నీళ్ళల్లో ఉండే వరకు ఏం చలి పెడుతుంది. నీళ్ళు కూడా కొంచెం వేడిగానే ఉన్నాయి. వాళ్ళు నాని బయటకు వెళ్ళే వరకు ఆడిపోతుంది, ఘోరంగా చలి పెడుతుందట. చచ్చిపోతుంది, ఆడిపోతుంది. మరి ఇలా అంటనా మీకే చలి పెడుతుందిగా, మీకే చలి పెడుతుందిగా. ఇగో ఆసనాలు వేస్తుండే ఇలా చలి పెడుతుంది. ఆసనాలు చలి పెడుతుంది. ఆసనాలు వేస్తుండు నువ్వు నాన్నగా, అందుకే చలి పెడుతుంది. ఫస్ట్ అన్నగా నీళ్ళు లోపల ఉంటే చలి ఏం పెట్టదు, బయటకు వెళ్ళే వరకు చలి పెడుతుందట వాళ్ళకి ఘోరంగా. ఇక మనలు పాటల కోసం ప్రిపేర్ అవుతారు అందరూ, ఒక్కొక్కరు ఇప్పుడు వాడుతారు ప్రాక్టీస్. అన్నొచ్చినాక ఎవ్వరు వాడరు, మొత్తం తట్టుకుంటారు. చూడు చూద్దాం ఏం పాట. ప్రవాసి మత్తుగానే పాడదు, ఏదో ఒకటి ఒకటన్నా రెండన్నా వాడడం. మొత్తానికి అయితే మస్తు సేపటి తర్వాత పాటలు అయితే అందరు నేర్చుకున్నారు. ఇప్పుడైతే నేనే ఫస్ట్ పాడుతున్నా, తర్వాత పన్ని, తర్వాత సారు, తర్వాత బాబాయ్, తర్వాత రజ్జాంబిగాడు. ఇప్పుడైతే నేనైతే ప్రవాస్ పాట మిర్చి మిర్చి పాడుతున్నా. ఏ మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 ఆ మిర్రా మిర్రా మిస్ అయితే మిసైలలే దుకాడే మిర్చి 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 ఆ నిప్పుకు మళ్ళీ నికార్సైన ఆకారం ఆడిగెట్టిన చోటే అదిరిపోది వ్యవహారం ఆ గుడారం
అరే ఇప్పటికిప్పుడు మొదలయ్యింది గూడారం అయ్యవారం అంతే నా ఏం పాడినా ఓకే 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 పాడుతున్నా మీరు డిస్టర్బ్ అయ్యేది అట్లా విజిల్ తేయద్దు అంత ఫ్యాన్స్ అయితే తర్వాత సెల్ఫీ ఇస్తా కానీ ఏ మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 ఆ మిర్రా మిర్రా మిసం తిప్పి మిస్సైలలే దూకాడే మిర్చి 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 ఆ నిప్పుకు మళ్ళీ నికార్సైన ఆకారం అడిగిట్టిన చోటే అదిరిపోది గుడారం అరే ఇప్పటికిప్పుడు మొదలయ్యింది వ్యవహారం దుమ్మా దుమ్మా దుమ్మారం మధ్యలో మింగిన నేనే పాట పాడుతున్నా అంటే ప్రభాస్ ఈరోజు బాహుబలి సినిమాలో పాట పాడుతున్నా. ఏ పాట అంటే ఇరుక్కుపో సాంగ్ అయితే పాడుతున్నా. ఇవరాకు ఏం నేర్చుకున్నావు ఇప్పుడేం పాడుతున్నావు? అది వేరే ఇది వేరే అన్నట్టు నేర్చుకున్నా ఒకటి పాడేది ఒకటి అంతేరా? ఓకే. ఏం పాట అంటే చాలా లైట్ ఆఫ్ నేను మాట్లాడే లైట్ కూడా భయపడుతుంది చూసిన అందుకే గట్లనే పాట పాడా అంట. ఇరుక్కుపో అత్తుకొని వీరా వీరా దగ్గరికి నువ్వు ఆడు. ఇరుక్కుపో అత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నితవని తీరా తీరా నవ్వుతున్నా పాటలోనే ఏమో నీకు అట్లా పాడు పాడు మళ్ళా ఫస్ట్ కానీ మీరు కరెక్ట్ కొరుక్కుపో నీ తనివి ఇరుక్కుపో అత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తనివిని తీరా తీరా ఉలక్క పలక్క నీ వయస్సు తెరెల్లి తీరా తీరా ఉనక్ నీటి పుల్లై వాడు ఉనక్క బెనక్క దూకుడు పనులన్నీ చేయరా చైరా మనో హరే 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 మనో హరే 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 తేనెలోన దాగి ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నాయి గంతే గిందాక. ఓకే గుడ్ మస్తు వాడిండు పని అయితే మస్తు వాడిండు. నెక్స్ట్ పాడు పాడు. వచ్చిండమ్మా వచ్చిండమ్మా మంచివాడు పాడు మంచిగా ఓకే కరెక్ట్. నీరాకతో ఆరాతలో ఒక్క రోజులో నేనెన్నో మారా. ఎందుకు నవ్వుతున్నావురా? తెలుసా తెలుసా నీకైనా తెలుసా మళ్ళీ నీకైనా అయినా నాకంతే. ఓకే మాటే వినదుగా 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 వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వేగం 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 అంతే అయిపోయింది. ఆ లైన్ వస్తే మంచిగా పాడుతుంది కానీ అది గుర్తొత్తలేదు. నేను అన్న అడిగినప్పుడు ఎన్టీఆర్ అన్న కాబట్టి ఎన్టీఆర్ సినిమాలో ఒక సాంగ్ అయితే వాడుతున్నా. నన్ను ప్రేమించే మగవాడి వినువే అంటే ఓకే వాళ్ళు ఏదైనా మిక్సీ మిక్సీ అని కూడా పాట పాడనవుదా? ఏముంది బాబాయ్ మోహన్ దగ్గర ఆడమని పెట్టుకు అంతే అట్లా వాడు పాట ఉన్నది ఉన్నట్టే వాడాలి. ఆడలో ఏం కాదు ఆ లిరిక్ దగ్గర ఆడామే అని ఉన్నది ఉన్నట్టే వాడాలి. ప్రేమించే మగవాడి నువ్వేనని
చెయ్యి కలిపి వాడు చెయ్యి కలిపే నా చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసి వచ్చాయి, పిచ్చి మొదలయ్యింది, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే మరి, నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే మరి, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది, ఏకాంతలోన దాగి ఉంది అయస్కాంతము, నా వైపు అన్ని లాగుతుంది వయస్కాంతము. ఇప్పుడు అమ్మాయి వాడతా ఏమై వాడుతుంది? పాడి చెప్పవరంగా నువ్వే వాడుతున్నావు, నన్ను వాడమని నచ్చిన వాడుతున్నావు. బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా నేను. సరే గాయ్స్, ఇప్పుడు ఇగో జాంబీ అయితే వాడతాడు గాయ్స్. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపున నల్లా తొక్కకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కాళ్ళకి కావాలి కాస్త ఏ కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా చిందే నే సిగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాల నుగుతూ ఉంటే ఏ ఎగురు, నెట్టేసయ్యేలా చూపడు ఉంటే నేను సామజ పరగమన, నిన్ను చూసి ఆగగలన, వయసులున్న అదుపు చెప్పతగుమా, సామజ పరగమన, నిన్ను చూసి ఆగగలన, వయసులున్న అదుపు చెప్పతగుమా. అయిపోయింది గంతే గాయ్స్. ఇంత ముందే పాట ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందరూ మనిషికి ఒక పాట పాడినాం. మామూలుగా లేదు, ఏం అర్థమైతే లేదు. నాకు పాటలు పాడి పాడి అలసిపోయి బిస్కెట్ తింటున్నా, ఇదే డిన్నర్ ఇక మనకేం లేదు. ఇందాక పాట పాడినా మట్లో ఒక గంట సేపు ఎంజాయ్ అయితే చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఈ మసాలా బాల్స్ అవుతున్నాయి కదా, ఇవి తిని పండుకున్నాం. ఇక ఇప్పటికే మస్తు లేట్ అయింది. ఇట్లా ఎట్లా అంటే అంత చలి, నీళ్ళు ఉన్న కాడ ఇట్లా నీళ్ళు ఉన్న కాడ ఏమనిపించలేదు, ఇట్లా నీళ్ళు లేని కాడ ఫుల్ అంటే ఫుల్ చలి అవుతుంది. ఎట్లుంటుందేమో ఈ తెలంగాణ ఇలా పరిస్థితి. రోజు గేమ్ కలగబెట్టు అనుకుంటా. నువ్వు నేను లోపల కొని ఇస్తాను ఇష్టం ఉండగలవు అనుకో. అదేం లేదు, నా ఆడికి చుట్టూ కూడా చెప్పు. నా ఐటమ్స్ ఎదుగుతాను నువ్వు నీకు. పాటలు వాడే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ టైం పోతున్నాయని లోపల పెట్టుకున్నా. నా ఐటమ్స్ ఎదుగుతావు నువ్వు నీకు. బాయ్ బొరా కాదు, ఎవరు పెడుతున్నావు? సబ్స్క్రైబర్లో పెడుతున్నావు, ఇంకోళ్ళకన్నా పెడుతున్నావు. నాకేం తెలుసు అజ్జా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక వండుకుంటున్నాం. మస్తు చలి పెడుతుంది ఘోరంగా, అంటే ఘోరంగా. ఇలా చెద్దరు కప్పుకున్నామన్నా కప్పుకోరాదు. కప్పుకో చెద్దరు, కప్పుకో చెద్దరు తెస్తాడు, కప్పుకో. వేరే క్యాంపింగ్లలో ఓవర్ నైట్లేమో చెద్దరు కప్పుకొని వండుకోవచ్చు, చలికి జర్రనంత అవుతుంది. కానీ ఇలా అట్లా ఆగేటట్టు కూడా లేదు. వీళ్ళకి ఇంకోటి ఏంటి మాకు గిదర్ ఉంది ముంగడ, వీళ్ళకి అది కూడా లేదు, లేదు వీళ్ళకి దీనికి లేదు. లోపల పడ్డాడు పని. కానీ నాకు ఉన్నది ఇగో లోపల దాకా ఇట్లా త్వరగా ఇట్లా వండుకోవాలి. మంచి ఆరాంసే వండుకుందాం. ఇక ఇప్పుడైతే పండుకుందాం. ఇక ఘోరంగా చలి పెడుతుంది, నిద్ర పడతలేదు. గడికోసారి లోపలికి మునిగిపోతాను ఇట్లా, అస్సలు నిద్ర పడతలే. వణికి వణికి ఘోరంగా చలి పెడతావు. అసలు ఇది అచ్చడేమో కానీ బెనిఫిట్ అనుకున్నాం. ఘోరంగా చలి, ఘోరంగా అంటే ఘోరంగా పెడితే నిద్ర కొద్దిగా నుంచి అసలు నిద్ర ఇంత పట్టలే. పాటలు వినబడుతున్నాయి. తెల్లారొచ్చి ఇంకోసేపు అయితే ఛాలెంజ్ అయిపోతుంది. మార్నింగ్ గాయస్, ఇంతకుముందే లేచినాం. అంతా చేయి పట్టుకున్న ఈ మెడలన్నీ గుంజుతున్నాయి ఇట్లా ఒక పక్క మీద వండుకునేసరికి.
ఘోరంగా అంటే ఘోరంగా పరిస్థితి. ఏడా చెట్ అంత పక్కంతా గుంజింది, ఈ చెయ్యి గుంజుతుంది. ఈ చెయ్యి టీషర్ట్ లోపల పెట్టుకొని అన్న చలి పెడుతుందని. ఇగో వీళ్ళు నేను లేచే చూసేసరికి వీళ్ళు అందరు లేచారు. ఇగో నిద్రపోలే ఇంకున్నది ఇంకా అదే అంటున్నది. సూర్యుడు బయటకు వస్తాడా రారా అనే ఒక పెద్ద టెన్షన్ ఉన్నది. ఎందుకంటే మీరు కూడా చెట్టు చూసినా మొగలైంది. ఇగో ఇక్కడ ఒక్కడే దగ్గరనే ఎర్రగా ఉన్నది, ఆడనే దాని కిందనే ఒక కర్ర మేఘం ఉన్నది. ఇగో గిడిదికి చూడొచ్చు. ఇగో అంత ఎట్లున్నది ఘోరంగా అంటే ఘోరంగా మబ్బు అయింది. వాన పట్టేట్టే ఉంది, నాకు తెలిసి వాన పడుతుంది అనుకుంటున్నా. కానీ ఫస్ట్ సూర్యుడు వెళ్తాడా వెళ్ళడా అని పెద్ద డౌట్ ఉన్నది. వెళ్తాడా అంటావు అన్న? వెళ్ళకుంటే ఆయన గూగుల్లో టైం చెప్పి ఎగ్జిట్ అవ్వడే. ఇక మరి ఏం చెప్తాం, ఘోరంగా చలి పెడుతుంది. ఇల్లుండు పెద్ద అదైపోయింది. ఇక బాడీ పార్ట్ ఏడైతే బయట ఉన్నదో నీళ్ళలో తడిసి ఆడ ఘోరంగా చలి పెడుతుంది. నీళ్ళల్లో ఉంటే బాడీ పార్ట్ ఏదైనా సరే ఏమవుతలేదు. మంచిగా ఎంజాయ్ చేస్తుంది గరం గరం నీళ్ళల్లో. ఘోరంగా పెడుతుంది. చూద్దాం సూర్యుడు వచ్చేదాకా ఆగి, సూర్యుడు వచ్చినాక మనమైతే ఎగ్జిట్ అయితే అవుదాం. సూర్యుడు అయితే వచ్చిండు. ఇక్కడ ఫ్లైట్ పోతుంది, ఫ్లైట్ మీద పడుతుంది అంతా. ఏమైందో సూర్య కిరణాలు. అది ఎటు పోతుందో ఫ్లైట్. అది మనకి ఈడ కనబడాలి కదా సూర్యుడు. లేదు కనబడుతుంది. ఇప్పుడు పోయింది మేఘాలకు, మళ్ళీ బయటకు వచ్చింది. గ్రీన్ బెండకి కనబడుతుంది. గీడ కనబడుతుంది. గీడ ఇగో సూర్యుడు తెచ్చినాడు, మనకు సన్ రైజ్ తెచ్చినాడు. చూడు కనబడాలి. అందరు రారు. చూడు మొత్తం వచ్చిండు. బాలు పొద్దున మొత్తానికి ఇది ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్త వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో కొత్త వీడియోలో వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్.